నన్ను ఎవరో ఇంకొక అతను ఇలా తిట్టాడు అని ఎవరన్నా అన్నారు అనుకోండి, నేను పట్టించుకోను. ఒక కమేడియన్ మీరు ఇందాకన్న దానికి అనుబంధంగా ఇప్పుడు వచ్చిన గుర్తు ఒకటి, నాకు మా నాన్నకి పెళ్ళికి నంది అవార్డు ఇస్తే ఒక ఆయన ఎవరో, ఆయన పేరు కూడా చెప్పాల, నాకు చెప్పినాడు, కోర్టుకి వెళ్తే పోతుంది బైలాస్లో తాగుబోతుకి ఇవ్వకూడదు, తాగుబోతు క్యారెక్టర్కి నంది అవార్డు అన్నాడు. అంటే వెళ్ళమను కోర్టుకి, నేనే వాదించుకుంటాను. ఏం వాదిస్తావు అన్నాడు, ఫన్నీగానే ఏం వాదిస్తావు అన్నాడు. నంది అవార్డ్స్ ఎవరెవరికి ఉన్నాయి, బెస్ట్ హీరో, బెస్ట్ విలన్, బెస్ట్ కమేడియన్ ఇలా ఉన్నాయి కదా. బెస్ట్ విలన్ ఏం చేస్తాడు, నరికేస్తాడు అందరినీ, చలివి ఆంధ్రాలు పెట్టి మంచినీళ్ళు పోస్తాడా, అనాథలకి వెళ్ళి బిచ్చం పెడతాడా, మర్డర్లు చేస్తాడు, మానభంగాలు చేస్తాడు, గృహదానాలు చేస్తాడు, ఆనకట్టలు కూలగొట్టేస్తాడు. వాడికి ఎందుకు నంది ఇవ్వడం, బుద్ధి జ్ఞానం లేదు, కరెక్ట్ కాదుగా. అవును. అంచేత నేను బుద్ధి జ్ఞానం లేదా అనేవాడిని వీడిని అంటున్నాను, కోర్టుకి వెళ్తే పోతుంది అన్నవాడిని అంటున్నా. అవును, కరెక్టే. విలన్ గురించి నువ్వు ఆలోచించకపోవడం నీకు బుద్ధి జ్ఞానం లేదా అంటున్నాను కదా. అవును, కరెక్ట్. అంచేత ఏంటంటే నువ్వు నవ్వించేవా లేదా అంతే. ఇప్పుడు నేను మందు తాగి గృహదహనాలు మానభంగాలు చేస్తే నంది అవార్డు ఇవ్వకపోదురేమో. మందు తాగి నవ్వించారు, నవ్వించా. అది కూడా మీరు విలన్గా చేస్తే నేను చేసినటువంటి 550 ఫిల్మ్స్లో దాదాపు 200 క్యారెక్టర్లు నేను డ్రంకర్డ్ క్యారెక్టర్లే చేశాను. దానికి రాబోతున్నాను సార్. కానీ కామెడియన్ పేరు ఏమిటో చెప్తారా, మిమ్మల్ని ఈ మాట అన్న వ్యక్తి పేరు? తెలియదు, మీకు నిజంగా తెలియదు. నాకు అన్నవాడే నాకు చెప్పలా. నా ఉద్దేశం ఏంటంటే అన్నవాడి అభిప్రాయం ఏముంటుందని నేను అనుకుంటున్నాను. సరే, డ్రంకర్డ్ పాత్రల గురించి మాట్లాడారు. డ్రంకర్డ్ పాత్రలు మీకు ప్రత్యేకించి రావడానికి కారణం, డ్రంకర్డ్ క్యారెక్టర్స్ ప్రత్యేకించి రావడానికి కారణం ఏంటంటే రుక్మిణి అనే సినిమాలో ఒక డ్రంకర్డ్ క్యారెక్టర్ వేయించారు రవిరాజ గారు. నాగబాబు కాంబినేషన్లో నేను ఉంటాను. ఆ పాత్ర అద్భుతంగా పేలింది. తర్వాత ఏంటంటే నా డిక్షను మారిపోయింది. ఎక్స్క్యూస్ మీ అనో, లేకపోతే నమస్తే అండి, బాగానే మీరు చేస్తున్నారు మీరు ఇలా మాట్లాడేవారు. యాక్చువల్గా డ్రంకర్స్ అలా మాట్లాడతారు కొంతమంది. ఎక్కడంటే ఎక్కువైపోయి రక్తం జీర్ణించుకోలేనంత మందు తాగేస్తే ఇంక వాడి అవయవాలు వాడికి సహకరించక వాడి నాలిక తిరక్క స్టామరింగ్ వస్తుంది. 90% పీపుల్ ఆ సిచ్యువేషన్లో ఉండరు, మామూలుగానే ఉంటారు, కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. నేను అది మెయింటైన్ చేశాను. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఏంట్రా అని మామూలుగానే అనొచ్చు, ఏంట్రా అని మామూలుగా అనొచ్చు. బట్ నేనైతే ఒక టర్న్ తీసుకుంటాను, దానికి ముందు ప్రిపేర్ అవుతాను, ఒకవైపు ఉంటాను, ఏంట్రా అంటాను. ఈ స్వింగ్ ఉంది సార్, ఈ చిన్న స్వింగ్ అది నచ్చింది ఆడియన్స్. ఎస్, లేకపోతే ఒక పాత్రను ఎవరు వందలాది ఇది చేయలేరు, మొనాటని వచ్చేస్తుంది. శ్రేఖపరిణయంలో కృష్ణవంశీ గారు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ట్యాక్సెస్ కడుతున్నారు, దాంట్లో ట్యాక్స్ పేయర్ అని పేరు పెట్టి ఇచ్చారు. ఆయన అన్నారు, నేనే అన్నా, సార్ మళ్ళీ డ్రంకర్డ్ కొన్ని 100 వేసేసాను కదా సార్, నాకు మొనాటని రాలేదు ఎన్ఎస్ గారు, మీకు వచ్చింది మానేద్దని చెప్పండి అన్నారు. లేదండి నాకు రాలేదు, నాకు అసలు రాలేదు, చేయండి. అది చాలా పేరు వచ్చింది. నిజ జీవితంలో ట్యాక్స్ పేయర్ అవ్వడం ఎప్పుడైనా మీ నటనా జీవితానికి అడ్డొచ్చిందా? అంటే డ్రింక్ ప్రభావం మీ జీవితం మీద ఉండడం వల్ల ఎప్పుడైనా అడ్డొచ్చిందని మీరు అనుకున్నారా? ఎప్పుడు రాలా, నాకు అభివృద్ధిని సాధించి పెట్టింది. రచించే రోజుల్లో ఒక ప్రొడ్యూసర్ నన్ను అడిగాడు, మీరు నా దగ్గర ఉండండి మీకు ఛాన్స్ ఇస్తాను అన్నాడు. అంటే నేను అన్నాను, రచయితకి ఛాన్స్ ఎలా ఇస్తారండి? ఒక నటుడికి ఇస్తారు, ఒక కెమెరామెన్కి ఇస్తారు, టెక్నీషియన్కి ఇస్తారు, నాకు ఛాన్స్ ఎలా ఇస్తారు? నేను కథ రచిస్తే మీరు తీసుకుంటారు, నేనే మీకు కథ ఇస్తా, నేనే మీకు ఛాన్స్ ఇస్తా తప్ప మీరు నాకు ఛాన్స్ ఎలా ఇస్తారు? అది అసత్యం అండి అని చెప్పాను. అలాగే తిప్పి కోపం వచ్చింది అతనికి. కోపం వచ్చేంత ముందు మీరు నవల ఏమన్నా రాశారా అని అడిగాడు. రాశారండి, కెరటాలు నవ్వుతున్నాయని ఒక నవల రాశాను, సీరియల్గా వేశారు పేపర్లో అన్న. కెరటాలు నవ్వుతున్నాయి, సింహం నవ్వింది. ఏంటి కెరటాలు ఎలా నవ్వుతాయి, అందుకే పైకి రావట్లేదు నువ్వు అన్నాడు. అదొక పొయిటిక్ సెన్స్ అండి, మీకు అర్థం కాదు. చిరు కెరటాలు వెళ్తున్నాయి అనుకోండి, నదీమ తల్లి చక్కగా నవ్వుతున్నట్టు లెక్క, అలా ఊహించుకుంటాం మనం. సముద్ర కెరటాలు ఉన్నాయనుకోండి, ప్రళయ గర్జన చేసినట్టు లెక్క.
వాటిని అలా తీసుకుంటాను. అది కవి హృదయం, మీకు అర్థం అవ్వాలి. నువ్వు పైకి రావు, అసమర్థుడు నువ్వు అన్నాడు. అంటే నేను అన్న, ఆయన దిడ్డి శ్రీహరిరావు గారని ప్రొడ్యూసర్, స్వర్గం నరకం సినిమా తీశారు ఆయన. మీరు స్వర్గం నరకం అని సినిమా తీశారంటే సూపర్ హిట్ అయింది. ఆ 2 ప్లేసులకి ఎప్పుడు వెళ్ళి వచ్చారు మీరు? 2 ప్లేసులు వెళ్ళాలంటే పిచ్చిగా మాట్లాడుతున్నాం అన్నాడు. పిచ్చిగా మాట్లాడట్లేదండి. కోపడ్డాడు. కోపం పోరాటం కాదు సార్, మాట్లాడుకున్నాం. ఎందుకు మనం కాట్లాడుకోవడం? మాట్లాడండి మీరు వెళ్ళొచ్చారా? లేదు. మరి ఎలా తెలుసు మీకు అవి ఉంటాయి? మనం అనుకుంటాం అదే. అలాగే నేను కూడా అనుకున్నానండి, నది నవ్వుతోందని. ఆయన ఇంకా శృతి మించి రాగాన పడితే అప్పుడు ఒక పార్టీ, ఆ పార్టీలో ఆయన ఇంకా ఎక్కువ ప్రయోగాలు చేసి దుయ్యబడితే నేను అటాక్ చేశాను. అప్పుడు మీకు డ్రింక్ కలిసి వచ్చిందంటారా? కలిసి వచ్చింది నాకు జరిగిన సంఘటనలు. అలాగే ఇంకొక డైరెక్టరు నా కథ తీసుకుని ఇంకెవరి పేరు వేసేసాడు. అతనితోటి పోరాడినప్పుడు కూడా నాకు డ్రింకే కలిసి వచ్చింది. మీ కథ వాడుకుని మీ వేరే పేరు వేసేసిన డైరెక్టర్ పేరేంటి సార్? నాగేశ్వరరావు ఏదో ఉండేది. మీరు కథ రాసిస్తే ఇంకోళ్ళ పేరు వేశారు. అట్లా